what's up? Good afternoon. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. హాయ్ బాగున్నారా అందరూ? హాయ్ అమ్మా. హాయ్. ఈరోజు అత్తయ్య వాళ్ళు వచ్చారు, పాప దగ్గర ఉండాలి, టైం స్పెండ్ చేయాలని చెప్పేసి. సో మావయ్య ఏమో పాపని ఎత్తుకొని ఉన్నారు అక్కడ. హాయ్ హాయ్ దర్శను. హాయ్ నమస్ಕಾರ. ನಮಸ್ಕಾರ. హాయ్ నాన్న. హాయ్ హాయ్ మగలే. హాయ్. కాసేపు ఇంకా వాళ్ళ డాడీతో కూడా ఆడుకుంటుంది. దర్శన్ ఇంకాసేపట్లో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ ఏం జరుగుతోంది ఏందని చూస్తాడు. అండ్ మమ్మీ ఏమో ఇక్కడ రైస్కి పెట్టింది గైస్. మమ్మీకి కుక్కర్లో పెడితే నచ్చదు, అందుకే ఇట్లా పెడుతుంది అనమాట. ఇట్లా మళ్ళీ గెంజి వంచేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి అలవాటు అయింది కాబట్టి ఊర్లో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. అవును, అందుకు అవునా అది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అట్లే చేస్తారనమాట. అత్తయ్య ఏమంటే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ నాకు క్లీన్ చేసిస్తాను. బ్రాస్ ఐటమ్స్ అన్ని చాలా నీట్గా ఇట్లా చింతపండు వేసి తిక్కుతారనమాట. దాంతోపాటు సబీనా, సో మంచిగా గ్లో వస్తాయి, బాగా గ్లో వస్తాయి. బ్లాక్ అయినా ఎందుకంటే ప్రతిసారి అమ్మ వచ్చినప్పుడు అంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తాం అనుకున్నాను కానీ చేయకూడదు అనమాట. చేయకూడదని ఇంకా చేయలేదంటే ఈరోజు గురువారం అన్ని క్లీన్ చేసేసింది. కానీ 1 month దగ్గర అవుతాను మేము క్లీన్ చేసి. అవును, అందుకని లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చేసిండేదే లాస్ట్. సో ఎవ్రీ థర్స్డే క్లీన్ చేసుకోవడం అలవాటు. సో అందుకే ఈరోజు చేద్దాం అనుకుని ఇంక ఈరోజు చేసే కుదరలేదు. అత్తయ్య ఇవి క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఇంకా పూజ చేసేస్తాను. అండ్ మాకు కావాల్సినవి మెయిన్ సిల్వర్ వాష్ చేసేటివి కూడా వచ్చేసినాయి గైస్. అవి లిక్విడ్స్ ఏమైతాయంటే మమ్మీ నేను ఎక్కువ ఆర్డర్ పెట్టేకి లేదనమాట. వాళ్ళు ఎవరైతే సేల్ చేస్తున్నారో ఒక్కరికి 2 అని పెట్టినారు. కొన్ని దాంట్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్, అంత డిమాండ్ అయినాయేమో అవి. నాకు ఎక్కువ వాడే ఈజీ అని అందరు తీసుకుంటున్నారేమో, అందుకని అవి కానీ డిమాండ్ అయిపోయాయి. అవి కూడా బాగా డిమాండ్. ఫస్ట్ నుంచి కొంచెం డిమాండే లే మనం కానీ అప్పుడు కానీ అంతే. అవును. అండ్ ఇంకోటి ఏమంటే అది పెట్టుకున్నప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టద్దండి. ఎందుకంటే నేను 5 items ఒకేసారి పే చేసినాను. అండ్ టిల్ డేట్ నాకు ఒక మూడు ఏమన్నా వచ్చింటాయి, ఇంకా 2 రాలేదు. నేను ఇంకా ఫాలో అప్ చేస్తాను కూడా, వాళ్ళు నాకు పేమెంట్ కూడా 2 రాలేదు. అందుకనే నేను 2 1 పెట్టుకుంటాను. ఏదైనా ట్రస్టెడ్ సైట్స్ లో పర్చేస్ చేస్తే బెస్ట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఏదైనా పర్లేదు కానీ సో ఇట్లా వెబ్సైట్ లో తెలియకుండా పెడితే ఇట్లానే ఉంటుంది. అది కూడా ఆ 3 కూడా నేను ఎంతో ఫాలో అప్ చేసిన తర్వాత వచ్చినాయి అనమాట. రోజు మెసేజ్లు పెట్టి అది చేసాకు వచ్చినాయి. అది 3 ఒకసారి లేదు, ఒకసారి ఇచ్చిన. ఈ మంత్ ఒకటి ఇస్తే మళ్ళీ 2 months తర్వాత ఇంకొకటి ఇచ్చేది. సో అట్లా ఐ డోంట్ రికమెండ్ గైస్. ఆల్రెడీ మా రాఘవేంద్ర స్వామి ఇక్కడ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. డ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ మిగతా అదే పని చేస్తాడు. అవును, ఈ బబుల్ ర్యాప్ పిచ్చి చాలా మందికి ఉంటుంది యాక్చువల్గా, అట్లా సౌండ్ చేస్తూ ఉంటారు. సో అందుకే నేను ఇంక ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి, బికాజ్ ఈరోజు మనం చేయాల్సినవి ఉన్నాయి. ఓ వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. పూజ రూమ్లో ఉన్నావా నాన్న? అప్ప పూజ రూమ్లో కూర్చొని ఉన్నావా నువ్వు? ఇష్టం, పూజ రూమ్ అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడ కూర్చొని ఉంది కాసేపు. ఇంకా అవి బ్రాస్ ఐటమ్స్ అయిపోతే నేను కూడా పూజ స్టార్ట్ చేస్తాను. నాకేమనిపిస్తుందంటే ఇల్లంతా మనం ఎంత నీట్గా సెట్ చేసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే పూజ రూమ్లో దీపాలు వెలగకుండా పూలు చూడకపోతే ఎందుకో ఇల్లంతా కొంచెం బోసిపోయినట్టు ఉంటుంది, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే పూజ చేస్తానో మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. మీరు ఏదైతే అది మీరు ప్రే చేసే వాళ్ళైనా ప్రే చేయండి, మీరే నోటీస్ చేయండి కావాలంటే. మైండ్ చాలా రిఫ్రెషింగ్ అయినట్టు అనిపిస్తుంది, వెరీ పాజిటివ్ ఫీల్. అంటే మనం ఉండే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కాసేపు జస్ట్ అలా కూర్చొని మనకు నచ్చిన పని చేస్తే ఇట్ విల్ మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. 2 days తర్వాత బ్లాగ్ చేస్తాను నేను. ఈ 2 days నాకు రీల్స్ కొన్ని షూట్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ క్విక్ రెసిపీ చూపిస్తాను చూడండి గైస్. నేనే మా మమ్మీకి నేర్పించిన తెలుసా. ఇది నిన్న నైట్ ప్రయోగం చేసినాం మేము. ఎంత బాగా వచ్చిందంటే, నేను వీళ్ళు తింటారో తినరో అని చెప్పేసి యూజువల్గా 150 grams అట్లా చేసింటారు రైస్ అంతే, కానీ తక్కువ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. మా అత్తయ్య వాళ్ళు తిన్నారు. దర్శన్కి అంత తొందరగా ఏవి నచ్చవు అనమాట. ఇది చాలా బాగా నచ్చిందంట. ఐ థింక్ 5-10 minutes లో అయిపోతుంది కదా మమ్మీ? అంతే, 5 minutes రైస్ ఉండాలి అంతే, ఓన్లీ అంతే. మా మమ్మీని అడగండి, ఇంట్లోనే ఉంటది. సూపర్ ఉంది. ఏం కర్రీస్ లేకుండా నోరు బాగా జలుబు చేసినప్పుడు అట్లయితే ఇంకా సూపర్ ఉంటది అనమాట. గార్లిక్ రైస్ అని
గార్లిక్ రైస్ అనుకోవచ్చు, హర్బ్ రైస్ అనుకోవచ్చు, మీరు ఏమన్నా ఏమన్నా అనుకోండి. అనుకోవచ్చు. సో బేసిక్ గా మనకు ఈ చిపోట్లే బౌల్స్ వస్తాయి కదా, అందులో మనకు రైస్ ఇస్తారనమాట, హర్బ్ రైస్. సో అది ఎట్లా చేస్తారు, నాకు ఆ ఫ్లేవర్ ఇంకా ఇష్టం. ఏం చేస్తారంటే మీరు ఎగ్ కూడా పెట్టుకొని సైడ్ Yeah. వేసుకొని తినండి, సూపర్ ఉంటది ఇట్లా అన్నమాట స్క్రాంబుల్ combination. చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఆ. చాలా సింపుల్, అసలు 4 ఫస్ట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా చాలా బాగుంటుంది. ఆ. రైస్ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాము, ఆ. దాంట్లోకి గార్లిక్, ఇదే మెయిన్. Garlic. సో గార్లిక్ అదే, చిన్న garlic చిన్నగా కట్ rice. చేసుకోవాలా. చిన్న చిన్నగా అంటే మేము దానికి చేస్తాంలే. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఒకసారి ఎట్లా చేయాలో. చిన్నగా కట్ చేసుకొని స్మాల్ స్మాల్ అవి జస్ట్ ఆయిల్ లో వేడి చేసి నేను చూపిస్తాను. ఏమేం కావాలో చెప్తాను ఫస్ట్ ప్రస్తుతానికి. అదే గార్లిక్ కావాలా, దాంతో పాటు మనకు ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉండాలి, ఇది కొరియాండర్, అంతే, కొత్తిమీర, అంతే గైస్. ఇది అది ఉంటే అయిపోతుంది. పెప్పర్ పౌడర్ ఆప్షనల్, నేను నిన్నైతే వేయలేదు. లేదు కానీ వేస్తే దాంట్లో బాగుంటదని ఈ రోజు వేస్తున్నాం. మా మమ్మీ ఇది వేస్తే ఇంకా టేస్ట్ అంటే నేను బాగుంటుంది. ఏమో చికెన్ లెగ్ తినింది కాబట్టి దాంట్లో పెప్పర్ ఉంటది, అది టేస్ట్ సరిపోతుంది. ఈ రోజు చికెన్ తినాం కదా మండే, అందుకు ఇది వేస్తున్నా. ఈ రోజు పెప్పర్ వేసి నేను పన్నీర్ ఏమైనా తినేస్తా దాంట్లోకి. సో అంతే కావాల్సింది, చూపించేస్తాను ఫాస్ట్. ఆయిల్ గాని తక్కువ అన్నమాట. అవును, అంటే దర్శన్ కి ఆల్రెడీ మండే అయినా దర్శన్ తింటాడు, దర్శన్ కి ఆల్రెడీ నాన్ వెజ్ ఉంది. నైట్ So, చేస్తాం అన్నమాట. అవునవును, మా అత్తయ్య వాళ్ళకైతే చాలా నచ్చిందంట. అసలు వాళ్ళు స్పైసీ చాలా తక్కువ తింటారు కదా, సో అట్లనే స్పైసీ మరీ అంత తక్కువ కూడా ఏమీ లేదు. చిల్లీ ఫ్లేక్స్ బాగానే కారంగానే ఉన్నాయి, చాలా బాగుంది. బ్యాచులర్స్ ఉన్నా అయితే అవి కారం ఉండవు కదా మామూలుగా. అవును, నిన్న బాగుండా అయినా నిన్న కారం ఉన్నాయి కదా మమ్మీ. బ్యాచులర్స్ నాలాగా వంట ఎక్కువ రానోళ్ళకి బెస్ట్. అంటే రైస్ నోరు బాగాలేని వాళ్ళకు మామూలుగా ఫీవర్, దగ్గు, జలుబు చేస్తుంది కదా, ఏదైనా దెబ్బకి ఎగిరిపోతుంది గైస్. అసలు రైస్ ఏం చేయాలా, రోజు లెమన్ రైస్, పులిహోర, చిత్రాన్నం ఇట్లాంటివి కాకుండా వేరే ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై దిస్ వన్ గైస్. బాగా ట్రై చేసి చెప్పండి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. లేదంటే నేను అంత హైప్ లేదు అనమాట. అదే. దర్శన్ నిండు ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము తిన్నా, తనకు బాగా నచ్చిందంట. సో చూపిస్తాం. చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి గార్లిక్ ఇట్లా. మీకు ఆయిల్ ఒకవేళ తక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు, రైస్ క్వాంటిటీ మీకు తక్కువ ఉంది అనుకుంటే. సో వీటిని బాగా ఫ్రై చేయాలి. సో ప్యాన్ మార్చే టైం వచ్చింది. ఐ నో గైస్, మా హౌస్ హెల్ప్ వాళ్ళంతా ఇవి వస్తాయి కదా నార్మల్వి, స్టీల్వి, అవే యూజ్ చేస్తూ ఉంటారు చెరాకులన్నీ కూడా. బట్ ఇట్స్ ఓకే, ఇంకా నాన్ స్టిక్వి అట్లనే ఉంటాయి కదా, చేంజ్ చేస్తాను తర్వాత. ఇవి ఫ్రై చేసుకుంటే లోపు ఇట్లా కొరియాండర్, కొత్తిమీర కూడా ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చేసుకుంటున్నారు. రైస్ అంతా వేసేస్తున్నారు దీంట్లోకి. ఈ రైస్ అంతా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా రైస్లోకి మంచిగా దిగితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో కొద్దిసేపు అట్లా మిక్స్ చేసేసి వెంటనే ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇఫ్ ఇన్కేస్ మీకు కొంచెం స్పైసీ ఇష్టమైతే వేసుకోండి. గార్లిక్ కూడా ఆల్రెడీ కొంచెం స్పైసీగానే అనిపిస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి అమ్మ ఎక్కువ వేసేసినారు. సో ఇందులోకి ఇంకా లాస్ట్లో దించేసే ముందర మనం కొరియాండర్ వేసేసుకొని మంచిగా రైస్తో కలిపేసుకుంటే చాలా ఈజీగా ఫ్లేవర్ఫుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ విత్ ఇన్ నో టైం కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంకా మీల్ ప్రెప్ చేసుకునే వాళ్ళైతే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే రైస్ ఉంటే మీకు 5 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇట్ విల్ బీ ఫ్లేవర్ఫుల్. వీక్లీ ఒక 2 టైమ్స్ ఈజీగా తినచ్చు. ఐ థింక్ 7 మినిట్స్ లో అయిపోయింది అనుకుంటా. ఆయిల్ గానే ఎక్కువ పట్టది ఆడ. కొంచెం ఆయిల్ ఒక 3 వేసుకుంటే స్పూన్లు వేసినామా మనం ఇంత రైస్ లేకైనా. ఇంత రైస్ లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసిద్దాం అంతే. ఇంకోటి ఏమంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉండే మదర్స్ గార్లిక్ బాగా తినాలంటారు కదా, సో గార్లిక్ ఎట్లా యాడ్ చేసుకోవాలా అని అర్థం కాకపోతే ఇట్లా చేసుకుంటా ఉండండి. అసలు సూపర్ ఉందన్నమాట. ఇంకేం కర్రీస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ ప్లెయిన్ అది తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మిల్క్ ప్రొడక్షన్ కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఇంకా కొత్త రెసిపీ అనమాట. మేము నిన్న చేసినాము, నైట్ తిన్నాము, బాగుందని మనకు చూపిద్దాం మన వాళ్ళందరికని చేసినాము. అన్నా పిన్ని వాళ్ళకి చెప్తే, ఇంకా పిన్ని వాళ్ళకి చెప్పలేదు, పిన్ని వాళ్ళకి చెప్తే డాలీకి ఇట్లా స్టైల్ ఇష్టం అనమాట, బాగా నచ్చుతుంది అలాగానే. అవునవును. ఇంకా మేము కూడా లంచ్ చేస్తాం. దర్శన్ హెయిర్ కట్, బియర్ ట్రిమ్మింగ్కి వెళ్ళినాడు. సో తనకు చికెన్, మేము ఎట్లా వెజ్ కాబట్టి మేము ఇది తినేస్తాము. దర్శన్ ఆ రైస్ విత్ చికెన్ తింటున్నాడు. ఎట్లుంది? సూపర్, బాగుందా? డయట్ ఫుడ్కి
సూపర్ ఉంటుంది. అవునా? ఓకే గైస్, ట్రై ఇట్ అవుట్. రెసిపీ అయితే- చూపించినాం. రైస్ అయితే సూపర్. నేను నైట్ కూడా చేసి ఇచ్చినావు. అంటే ఒక స్పూన్ తినేది నేను. యా, అప్పటికే నచ్చింది, ఇంకా నాకు కావాలనేసి నేను మళ్ళీ చేపించుకున్న జూయితో. ఇంకా ఉంది కానీ దర్శన్ అదే చాలన్నాడు. నెక్స్ట్ డే అగైన్ ఇది తెలియకుండానే వీక్లీ వ్లాగ్ అయిపోయినట్టుంది. ఈ రోజుకి నా స్టూడియో రూమ్ అంతా సెట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇవి ఒక్కటే సర్దేసుకోవాలి. నిన్న మేము పూమాకి వెళ్ళాము, 50% సేల్ ఏదో నడుస్తూ ఉంటే నేను దర్శన్ కొన్ని తెచ్చుకున్నాం అనమాట. దాంతోపాటు కొన్ని ఆర్డర్ పెట్టేసుకుంటే వచ్చినాయి. ఇది బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమీస్. ఇది నేను 3 months నుండి యూజ్ చేస్తున్నా. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. బ్రాండ్ వాళ్ళు పంపించింది ఆల్రెడీ యూజ్ చేసి కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను ఒకటి కొత్తది తీసుకున్నాను అనమాట. నా హెయిర్ ఫాల్ కొంచెం మంచి కంట్రోల్ అవుతుంది అనిపించి ఇవి తీసుకుంటున్నాను. నేను ముందు కూడా యూజ్ చేసేదాన్ని, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి ఐ ఫీల్ దీస్ ఆర్ వెరీ నైస్. అండ్ ఎలాగో బ్రెస్ట్ ఫీడింగ్ సేఫే కాబట్టి నేనైతే కంటిన్యూ చేస్తున్నా యూజ్ చేయడం. ఎందుకంటే 4th monthలో అట్లా కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట హెయిర్ ఫాల్. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. ఇంకా వెళ్తూ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఐ ఫీల్ ఓకే దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇదొకటి ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చింది. అండ్ ఇంకొకటి నాది మస్కారా కంప్లీట్ అయిపోయింది, లోరియల్ పానోరమా. ఇప్పుడు ఇది సిల్వర్ వేరియంట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు కదా, అది నేను ఇంకా ట్రై చేయలేదు. బట్ ఇదైతే చాలా బాగుంటుంది కాబట్టి ఇది ట్రై చేసా. బేసిక్గా మీకు వాల్యూమ్ కావాలి ప్లస్ ఇట్లా ల్యాషెస్ మంచిగా లెంత్ అవ్వాలి అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా ఉంటుంది అనమాట బాండ్. లోయర్ ల్యాష్ అండ్ అప్పర్ ల్యాష్కి రెండింటికి మంచిగా ఇట్లా లెంతెన్ అవుతాయి అనమాట. క్రంపీగా ఉంటే నాకు నచ్చదు. సో ఇట్లా మంచిగా వాల్యూమ్ ఇవ్వాలి అలా అని చెప్పేసి సపరేట్ ఉండాలి ల్యాషెస్. సో అలా ఇస్తుంది కాబట్టి ఐ లైక్ దిస్ వన్. ఎప్పుడైనా మస్కారాస్ వితిన్ ఒక 4 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే అవి డ్రై అవుట్ అయిపోతాయి. ఒక్కొక్కటే కొన్నా పర్లేదు, మేక్ షూర్ యూ యూజ్ ఇట్ బిఫోర్ 4 months. సో యా, ఇంకొకటి ఇది ప్లమ్ బాడీ లవిన్ బోర్డ్ రూమ్ ఇన్ బోరా బోరా, అదే నా పేరు, బోర్డ్ రూమ్ ఇన్ బోరా బోరా షవర్ జెల్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. నా షవర్ జెల్ ఖాళీ అయిపోయింటే, సో ఇది వచ్చేసి కొత్త వేరియంట్ అనమాట. అంటే వీళ్ళు మొత్తం బ్రాండ్ అంతా ఐ థింక్ మళ్ళీ రీవామ్ చేసినట్టున్నారు. సో ఆ వేరియంట్లో ఒకటి తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు మంచి ఇట్లా స్ట్రాబెరీ వెనిలా కైండ్ ఆఫ్ స్మెల్ ఇష్టం అయితే మీకు ఇది డెఫినెట్లీ బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఐ రియలీ లైక్ ద ప్యాకేజింగ్. ముందు దానికంటే ఇది చాలా క్యూట్ అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బాటిల్. సో ఇది బాగుంది. అండ్ ఇంకొకటి ఫేస్ వాష్. ఈ మధ్య కొంచెం బ్లెమిషెస్ వస్తున్నట్టు అనిపిస్తే నేను ఇది సెరావి బ్లెమిష్ కంట్రోల్ది ట్రై చేశాను. యాక్చువల్లీ స్మాల్ వేరియంట్ ట్రై చేశాను ఫస్ట్, అది వాష్రూమ్లో ఉంది. అది మంచిగా సెట్ అయిన తర్వాత పెద్దది తీసుకుందాం, కొంచెం కాస్ట్లీనే కదా. సో ఫస్ట్ చిన్నది తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నా. చిన్నది అయితే బాగా సెట్ అయింది, అందుకే ఒకేసారి పెద్దది తీసుకున్నా. దీనికంటే పెద్దది కూడా ఉంది, అది కూడా సూట్ అవుతుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి, ఇదైతే అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుందని చెప్పేసి. సో బేసిక్గా మీకు ఏమైనా యాక్నే కానీ పింపుల్స్ చిన్న బ్లెమిషెస్ రెడ్గా స్టార్ట్ అవుతూ ఉంటే దిస్ ఇస్ ద సైన్. ఇది మీరు యూజ్ చేయొచ్చు. వెరీ బ్యూటిఫుల్, చాలా జెంటల్ ఉంటుంది. అన్ని స్కిన్ టైప్స్కి చాలా మంచిగా సెట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యా, ఎస్ సెట్ అవుతుంది డెఫినెట్లీ. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫస్ట్ చిన్న ట్రై చేయండి, మీకు కంప్లీట్గా సెట్ అవుతుంది అనుకుంటే మీరు ఇది పెద్దది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గైజ్. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ లావెండర్ అండ్ వెనిలా మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్. ఇది నేను నైట్ స్నానం చేసి అప్లై చేసుకుంటే ఎంత మంచి నిద్ర వస్తుందో తెలుసా. ఐ డోంట్ నో వై, మేబీ ఆ సూదింగ్ ఫ్రేగ్రెన్స్ అనుకుంటాను. ఎవరికైనా కొంచెం ఇట్లా నిద్ర పట్టట్లేదు, ఏదైనా మంచి సూదింగ్ ఫ్రేగ్రెన్స్ మీ చుట్టూ ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు గెట్ దిస్ వన్. దిస్ ఇస్ సో గుడ్. అసలు నేను ఇది అప్లై చేసుకొని ఒక 1 week నుండి అట్లా పడుకుంటున్నాను అనమాట. జస్ట్ క్యాజువల్గా నైట్ టైము ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంటే వితిన్ 15 minutesలో నాకు నిద్ర వస్తుంది. యూజువల్గా అయితే నేను 1 hour అట్లా ఇట్లా దొరికినా కూడా నిద్ర పట్టదు అనమాట ఒక్కోసారి, ఎందుకంటే స్లీప్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి. బట్ దిస్ ఇస్ వెరీ కామింగ్, వెరీ సూతింగ్. ఎవరికైతే ఇట్లా లావెండర్ వెనిలా ఫ్రేగ్రెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి కొత్తదేం కాదు, నా రూమ్ సర్దేటప్పుడు నాకు ఇది దొరికింటే నేను ఒక 1 week నుండి ఇదే యూజ్ చేస్తున్నా. నాకు డైసెన్ చేసుకోవడానికి టైం లేకపోయినా, స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి టైం లేకపోయినా, జస్ట్ కింద ఒకటే ఇట్లా నీట్గా మేనేజబుల్గా ఉండాలనుకుంటే నేను ఇట్లా పోనీ వేసేసుకొని ఇట్లా కర్ల్స్ చేసుకుంటా. వితిన్ 15 minutesలో నా హెయిర్ ఇది ఉంది కదా, వితిన్ 10-15 minutesలో మొత్తం అంతా చాలా నీట్గా అయిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ హెయిర్ కలర్ ఇది ఐకానిక్ నుండి.
వెరీ వెరీ గుడ్. ఐ థింక్ ఇది నేను తీసుకొని కూడా 1.5 year 2 years అయిపోయినట్టుంది. ఈ వీక్ అంతా వాడినట్టు కూడా నేను దీన్ని వాడలేదు, అప్పుడే అర్థమైంది అనమాట. ఓ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి. ఎవరికైతే మీకు ఇట్లా డైసన్ కర్ల్స్ ఇష్టమో ఇది తీసుకొని, మీకు దగ్గర బడ్జెట్ లేకపోతే ఇది కొనండి. ఇది కొని కొంచెం పెద్ద పెద్ద ఇట్లా సెక్షన్స్ తీసుకొని మీరు కర్ల్స్ చేసుకుంటే అదే ఎఫెక్టే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీంతో చేసుకుంటే కర్ల్స్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయి. యా నాకు టైం లేదు డైసన్కి అన్నప్పుడు ఐ విల్ యూజ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే జస్ట్ అట్లా టచ్అప్ చేసుకోవడానికైనా హెయిర్ కలర్ కోసం చూస్తూ ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో బెస్ట్ వన్, ది బెస్ట్. మీరు 7 years అయినా యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఎందుకంటే మొన్న ఎవరో కలిసినప్పుడు కూడా చెప్పారు, ఫిలిప్స్ది మీరు చెప్పారని తీసుకున్నాము, ఇట్లా స్ట్రైట్నర్ అది ఇంకా పనిచేస్తుంది అని చెప్పేసి. ఐ ఫీల్ సో హ్యాపీ. దట్స్ వై నేను మీకు రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాను, నాకు నచ్చింది ఎట్వి స్పాన్సర్డ్ కానివి ఇట్లా ఫుల్ వ్లాగ్స్లో. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దట్ వన్ టు. సో యా దట్స్ ఇట్. అండ్ ఈరోజు ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా చూసేసుకొని తర్వాత ఈవినింగ్ మనం బయటకు వెళ్దాం. గుడ్ ఈవినింగ్ అగైన్. 8:15 అయింది టైము. మార్నింగ్ నుండి నా స్టూడియో రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. ఫైనల్లీ ఏ వర్క్ జరగకపోయినా ఆ వర్క్ ఒకటే కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా మమ్మీ. చాలా ఉండింది, తీసేసేటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుండి డీప్ క్లీన్ చేయలేదు కదా, ఎక్స్పైర్ అయిపోయినట్టు చాలా ఉండిండా. మా మమ్మీ అయితే లైట్ కూడా ఆన్ చేసుకోకుండా ఇప్పుడు రెడీ అయింది. మామూలు ఇది చిన్నది లైట్ ఉంది లేస్తుందని, కానీ ఎట్లా తెలుస్తుంది ఏమో అప్పుడే లేసుకొచ్చింది. మనిషి పక్కనికి పోతానే వెంటనే లేస్తుంది గైస్. ఐ డోంట్ నో పిల్లలకి ఎట్లా తెలుస్తుంది. అవును ఈ మధ్య కదా అసలు ఉండట్లేదు. అప్పుడన్నా ఒక అరగంట ఉంటాండే కదా ఇంట్లో, ఆడ ఈడ పక్కకు వస్తే లేస్తుంది. ఐ థింక్ మనం ఏమన్నా ఊపేది ఎక్కువ అలవాటు చేసినట్టు. నాకెందుకో అదే అనిపిస్తుంది, ఊపేది ఏమన్నా ఎక్కువ అలవాటు చేసి మోస్ట్లీ ఆ మూమెంట్ ఆగిపోతానే లేస్తుంది అని చెప్పి. ఇప్పుడు నుండి కొంచెం స్టాప్ చేసి తక్కువ ఊపర్లే, ఎందుకంటే ఊపేది ఆపేస్తానే మనిషి పక్కన పోతానే లేస్తుంది గైస్. ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత కష్టం కదా మమ్మీ. కొంచెం జస్ట్ అట్లా ఒక 10 minutes ఏదైనా చూసుకోవాలనుకున్నా కూడా వెంటనే లేస్తాం. తనకు కూడా నిద్ర ఉండదు, మెయిన్ ఉండదు, అప్పుడే లేస్తుంది. సాయంకాలం గానీ అంతే కదా. చూస్తాను నా మీద ఎందుకు కంప్లైంట్ చెప్తాను మా అమ్మని. నైట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, నైట్ మా ఇద్దరి మధ్యలో పడుకుంటుంది. సో మొత్తానికి మేము లేచినా పడుకున్న బెడ్ అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట. నైట్ టైం పడుకున్నంతసేపు బాగా పడుకుంటుంది, లేచినా కూడా ఏడవడం కానీ అలా ఏం ఉండదు, బెడ్ అంతా తిరుగుకుంటూ ఉంటుంది. దర్శన్ అక్కడ మొత్తం అక్కడ పెడతాడు, అంటే ఐరన్ బట్టలు అన్ని ఇచ్చేసేటి ఉన్నాయి. మా మమ్మీ బ్యాగ్ అంతా ప్యాక్ చేసింది. స్ట్రోలర్ మనం తీసుకొని వెళ్ళట్లేదు. బై ది వే ఎక్కడికి వెళ్తున్నాం అంటే నావి గ్లాసెస్ రెడీ అయినాయంట, వాళ్ళు కాల్ చేసినారు, అవి పిక్ చేసుకోవాలి. వాళ్ళకి చెప్తే ర్యాపిడో కూడా చేస్తారు, కానీ మేము ఇంకా ఏమంటారు అట్లనే జస్ట్ పాపకి బొమ్మలు కావాలి గైస్ కొన్ని. ఒకటే గిలక రోజు చూసి చాలా రోజుల నుంచి ఒకటే ఉంది, అది వద్దంట ఆమెకి, తోసేస్తుంది. అది తోసేసి ఇది మామూలు ఏమంటారు బాడీ వాష్ క్రీమ్ అది ఇవ్వలేదని సాయంకాలం అలిగి అంతా బెడ్ మీద అంత దొర్లుతాను, దేవుడితో ఫోన్ లో మాట్లాడలేదు. అవును, డల్ ఉంది, కొత్త బొమ్మలు కావాలా నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే పాతది ఇస్తా అంటే తోస్తుంది, అది కాకుండా వేరేది ఏదైనా కొత్త చేతిలో పెడతా ఉంటే షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నోట్లో పెట్టుకోవాలని చూస్తుంది, బట్ ఆ లోషన్ నోట్లోకి పోతుందని నేను ఇయ్యలేదు అనమాట. సో అందుకు అలిగింది మేడం కదా నాన్న. సాయంకాలం వాళ్ళ డాడీ సైడ్ చూసి. సరే ఇప్పుడు కొత్తగా కొనిస్తుంది నీకు, ఓకేనా? వెళ్దామా? యాక్చువల్ చాలా లేట్ అయింది, ఆల్రెడీ 8. వాటికి పోయి ఉండాల్సింది, రిటర్న్ లో ఉండాల్సిందే. నేనైతే 3 days నుండి కంటిన్యూస్గా తలస్నానం. ఈరోజు ఫైనల్లీ నాకు అప్పుడే తలస్నానం చేసుకుని అప్పుడే హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే ఇష్టం. మళ్ళీ ఈరోజు తలస్నానం చేసి నెక్స్ట్ డే హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలంటే నాకు ఎందుకో ఆల్రెడీ మాసిపోయింది కదా హెయిర్ అనిపిస్తుంది. అయినో మాసిపోయిండదు, కానీ నాకు అట్లా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నైట్ ఇంటికి వస్తానే హ్యావ్ టు డూ మై హెయిర్ స్టైలింగ్. ఇంకా వర్క్ ఉంది మాకు, కాకపోతే వెళ్తున్నాము. నీకోసం నీకోసం తీసుకొని వద్దామా? నాదొకటే అంటే నేను దర్శన్ని పంపిస్తా అంటే గైస్ పోయి తీసుకొచ్చేసా అని చెప్పేసి. తినకు కూడా కొంచెం బొమ్మలు తీసుకుందాం అని పోతాను. బొమ్మలు కావాలా అప్పుడే నీకు? బొమ్మలు కావాలా ఏమో ఆడుకుంటే నోట్లో పెట్టుకుంటే అంతే. కలర్ఫుల్ గా ఏమైనా తీసుకుందాం, కలర్స్ చెప్తా అంట నీకు, ఓకేనా? ఓకే లెట్స్ గో. ఓకే అర్థమైంది, అందరు రెడీ అయినారంటే నేను బయటకు పిలిచిపోతారు. పోదాం పద.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకోమన్నారు అండ్ విజన్ ఎలా ఉంది అని అడిగారు. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం ఫిట్టింగ్ లూజ్ ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనం పెట్టుకొని ఇంకా లూజ్ అయితే బాగుండదని చెప్పేసి అక్కడే వాళ్ళని కొంచెం ఫిట్టింగ్ చేసి ఇవ్వండి అని చెప్పాను. ఆ లోపల నేను ఇంకా మిగతా ఫ్రేమ్స్, సన్ గ్లాసెస్ కూడా చూస్తున్నా. నేను ఇంకొకటి చూసాను అనమాట, జిమ్మి చూది. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు చెర్రీ రెడ్ కాంబినేషన్లో ఉండే ఫ్రేమ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో కానీ నేను ఇది ఎంత మాత్రం యూజ్ చేస్తానో చూసుకొని తర్వాత మనం వేరే తీసుకుంటే బెటర్ అనిపించింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ వర్త్ ఇట్. అండ్ నేను తీసుకున్న బర్త్డే గిఫ్ట్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనిపిస్తోంది. అండ్ తర్వాత ఇంకా బేబీ కోసం ఏమైనా బొమ్మలు చూద్దామని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు పెద్దగా ఏం నచ్చలేదు. ప్లస్ తనకు కావాల్సినవి ఈ ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో నేను ప్లే జిమ్ కోసం ఒక దానికోసం చూస్తున్నాను, అది చూసి తీసుకోవాలన్నమాట. సో ఇంకా మిగతా బేబీ ర్యాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడ పెద్దగా లేకుండే. సో జస్ట్ చూసాము ఇంకొచ్చేసాము అనమాట. లోపలికి వెళ్ళి ఇంకా లేవని చెప్పిన వెంటనే ఉన్నాయి కానీ తక్కువ సౌండ్ వచ్చేట్టు ఉన్నాయి. ప్లస్ కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. బేబీస్కి మరీ షార్ప్ ఎడ్జెస్ ఉంటే కష్టం కదా. అందుకే ఇంకా మదర్ కేర్కి వెళ్ళాము. మదర్ కేర్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 డ్రెస్సెస్ చూసామన్నమాట. కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తుంది. దాంతోపాటు పెరిగే పిల్లలు కదా, మరి త్వరగా ఫిట్టింగ్ సరిపోకుండా జస్ట్ ఒకసారి 2 సార్లకి ఎందుకు అని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు. ఒకటి తీసుకుంటున్నాము, చూద్దాం. నెక్స్ట్ ఇంకా హెచ్ఎన్ఎంకి వెళ్ళామన్నమాట. పాపకి డ్రెస్సెస్ ఏదైనా చూద్దాం అని చెప్పి. హెచ్ఎన్ఎంలో కొన్ని డ్రెస్సెస్ వెరీ వర్త్ ఇట్. ఎస్పెషలీ ఇట్లా గౌన్స్ వస్తాయి కదా అలాంటివి, అండ్ ప్యాంట్స్, టాప్స్ ఇట్లా కొరియన్ స్టైల్లో కొన్ని ఉంటాయి. సో అవి కూడా కొంచెం వర్త్ ఇట్ ఉంటాయి. ప్రైస్కి కూడా బెటర్. 3 పీస్ ఇట్లా ప్యాంట్ టాప్ అట్లా వస్తాయి కదా, అలాంటివి కొన్ని తీసుకున్నాము. అండ్ హెచ్ఎన్ఎం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కంపారిటివ్లీ. సో అవి కొన్ని తీసుకున్నాము. ఇట్లా కొత్త బట్టలు ఇంకొస్తానే ఉంటాయి పిల్లలకి కదా. ఏదైనా క్యూట్గా అనిపిస్తే మన కోసం ఎన్ని షాపింగ్ చేస్తామో తెలియదు కానీ పిల్లలు ఉన్నారు అంటే డెఫినెట్లీ అసలు ఏం చూసుకోకుండా షాపింగ్ చేసేస్తూ ఉంటాం. ఆ క్యూట్ షూస్ చూడండి, నేనైతే అవి పాపకి వేస్తే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నా. బట్ వీ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్. అండ్ మా పాప పడుకొని జస్ట్ ఇప్పుడే లేచింది ఇంకా. వీఆర్ బ్యాక్ హోమ్. ఆన్ ద వేలో ఫిష్ గ్రిల్ ఒక చోట చాలా బాగా చేస్తారు. ఆ ఫిష్ గ్రిల్ తినేసి వచ్చినాం. యాక్చువల్లీ ఫిష్ తింటే మిల్క్ సప్లై కూడా బాగా బూస్ట్ అవుతుంది, నేను నోటీస్ చేసిన. అండ్ ఫిష్ మేము మామూలుగా బయట అస్సలు తినము, ఆడొక్కటే నచ్చింది అనమాట. ఒక పర్టికులర్ ప్లేస్ ఉందన్నమాట మేము ఆన్ ద వేలో వచ్చేటప్పుడు, అక్కడైతే చాలా బాగుంటుంది. పాపకి అక్కడ దొరకలేదు గైస్, అంటే నేను ఆన్లైన్లో గిలకలు ఆర్డర్ పెట్టినాను అనమాట. సో చూద్దాం ఎట్లుంటాయి ఏమో. కొంచెం సౌండ్ వచ్చేట్టు ఉంటే బాగుంటుంది. అక్కడ సౌండ్ ఎక్కువ రావడం లేదు. యా, గిలకలు ఆర్డర్ పెట్టినా అంటే ఆ పాప గిలకలు తీసుకురావాలని నేను ఈరోజు ఫిక్స్ అయినా అనమాట. సో అందుకే ఇది పర్లేదు, బాగానే సౌండ్ వస్తున్నాయి కదా, బాగున్నాయి. రాటిల్, బేబీ రాటిల్ పేరు, గిలకల పేరు బేబీ రాటిల్ మమ్మీ. నేను ఇప్పుడే తెలుసుకున్నాను, నాకు తెలియదు. ఇప్పుడు లేస్తే ఇంకా మధ్యలో పడుకోదు, అందుకే గైస్ మా అమ్మ పోయింది. ఇదొకటి, ఇది చూడు దర్శన్, ఇది నీకోసమే. ఇదో మన పిల్ల సింహానికి తీసుకొని వచ్చినాను నేను. బాగుంది కదా క్యూట్గా. ఇది పట్టుకుంటే బాగుంది. ఇది మిగతా గిలకలు గైస్. బ్లింకిటే బెటర్, మనం అంతగా పోయి వెతికినాం కదా. లిటిల్ లైన్లెస్. యా, లిటిల్ లైన్లెస్ బాగున్నాయి. ఓ ఇది కూడా ఉందా, నాకు తెలీదు. ఓకే, దాంతో పాటు మేము కూడా పిల్లలు అయిపోయినాం. అండ్ నా అద్దాలు కూడా గైస్ దీన్ని ట్రై చేస్తా. అండ్ దీన్ని అన్బాక్సింగ్ కూడా చేయాలి. అబ్బా చాలు, నీ చేతికి దొరికితే కోతికి కొబ్బరి చెప్పించినట్టే. ఎస్, మై బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. యాక్చువల్లీ she got her first meow meow. meow 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 meow
మ్యావ్ మ్యావ్ కాదు, ఇట్స్ మ్యూ మ్యూ. ఓకే, అదే మ్యావ్ 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 కాదు, అది మ్యూ 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 మ్యూ. సో నేను మ్యావ్ మ్యావ్ అన్నా మ్యావ్ మ్యావ్ అన్నా ఒకటే. ఇందాక కూడా ఒక స్పెట్స్ ఎంత బాగున్నాయి తెలుసు. యాక్చువల్లీ దీనికంటే ముందు అవే చూసినా నేను, జిమిచూ చెర్రీ రెడ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో దీనికంటే యాక్చువల్లీ అవి 10,000 తక్కువ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓకే అవి కూడా తీసుకుంటే బాగుంటానేమో అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. ఇది కూడా ఈ బ్రాండ్ కూడా నా దగ్గర లేదు కాబట్టి చూద్దాం. ఫస్ట్ త్వరలోనే జూయి బర్త్డే వస్తుంది. బర్త్డే యా, బర్త్డే గర్ల్. ఇది నా సెల్ఫ్ గిఫ్ట్ గైస్, బర్త్డే వస్తుంది కదా. ఇట్స్ ఓకే. మ్యావ్ మ్యావ్ కదా, మ్యూ మ్యూ. అది కూల్, బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా చాలా బాగుంది కదా దర్శన్. యా, ఇవి ఎట్లున్నాయంటే కొంచెం నా ప్రాడా గ్లాసెస్ ఉన్నాయి కదా, ప్రాడా గ్లాసెస్కి ఈ లెన్స్ ఒకటే చేంజ్ చేస్తే ఎట్లుంటాయో ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి. ఇది షార్లెట్ టిల్బరీ ఉంది కదా, షార్లెట్ టిల్బరీ మేకప్ బ్రాండ్. సారీ ఏంటది ఇంకోటి, హెరోలిన్ అట్లున్నాయా ఇవి? బాగుంది కదా గైస్, చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అంటే ఫ్రేమ్ అంటే నీకు ఇది ఫ్రేమ్ చిన్నగా వస్తుంది. అంటే బ్లాక్ అయితే నేను అన్నిటికీ సెట్ అవుతుందని తీసుకున్నా, బట్ చెర్రీ దీనికంటే నాకు లుక్ వైజ్ అయితే అది ఇంకా బాగా అనిపించింది. నిన్న చూస్తే అంతగా అంతగా సూట్ కాలే, ఈ రోజు అయితే బాగా సూట్ అయింది. అది చెర్రీ రెడ్ అంటే ఇది కూడా బాగుంది కదా. నాకు అట్లా డౌట్ గా ఉంటే ఇది బాగుంది. అంటే నిన్న కంటే ఈ రోజు వేసుకుంటే ఇంకా చాలా డ్రెస్ లో కూడా డిఫర్ అవుతాయి. మా మమ్మీ ఏం అడిగింది తెలుసా వాళ్ళని, ఇదంతా మొత్తం సెట్ చేసి ఇచ్చినారు, ఇది నాకు కస్టమైజ్డ్ కదా ఇది లెన్స్ అంతా, అక్కడికి పోయి ఎక్స్టెండ్ చేసి అది ఇస్తారేమో చూడు, అది ఇంకా 10,000 తక్కువ, ప్లేస్ నీకు బాగా కనిపిస్తుంది కదా అది అని. సో అట్లా ఇయర్ అనమాట, ఆల్రెడీ మనకు సెట్ చేసేసినారు. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. అండ్ నా దగ్గర ఎట్లా ఈ బ్రాండ్ కూడా లేదు. ఎండ్ ఆఫ్ ది డే నాకు తలనొప్పి రాకుండా ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది అంతే గైస్. లెట్ మీ నో ఎట్లా కనిపిస్తున్నాయని గైస్. యావరేజ్ ఉన్నా కూడా యావరేజ్ ఉన్నాయని చెప్పొద్దండి గైస్, కొంచెం అలవాటు చేసుకోవాలి నేను వీటిని. సో ఆ చెర్రీ రెడ్ నేను తీసుకుంటాను కానీ ఇప్పుడు కాదు, అలవాటు అయ్యేది. ఎప్పుడెప్పుడు తెలుసా మీరు జూయిన్ ఇట్లా చూసేది, ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు. అంతే రెగ్యులర్ టైంలో పెట్టుకోను. ఊరికే ఎందుకు పెంచుకోవాలి చెప్పండి, నేను రెగ్యులర్ టైంలో పెట్టుకోను. అది చాలా నెగ్లిజిబుల్ సైట్ అనమాట నాకు ఉండేది. నేను అది సైట్ అని కూడా ఒప్పుకోను సార్. మీరేమంటారు చెప్పండి కామెంట్స్ లో. అది సైట్ కూడా కాదు, కన్సిడర్ చేయరు. నాకు తెలిసి ఎవరికైనా లైట్ రీడింగ్ బుక్స్ లాగా చేస్తారు అంతే. అట్లా నేను ఇంకా ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ. ఓ లేసేసిందా, ఓ మై గాడ్, ఒక్క నిమిషం. ఒరే రారా గిల్కలన్నా చూద్దు. అన్విదా ఇట్లా మమ్మీ, అన్వి చూడు అమ్మ నీకు ఎన్ని టాయ్స్ ఆర్డర్ పెట్టిందో. నీకు ఎట్లా గిల్క కావాలి చెప్పరా, నీకు ఎట్లా గిల్క కావాలంటే అట్లా గిల్క ఉంది. మమ్మీ గ్లాసెస్ ఇవి బాగున్నాయి, కాకపోతే ఫస్ట్ అవి చూసి ఇవి చూసింటే అవే ఎక్కువ బాగున్నాయి అనుకుంటున్నాను కదా. చాలా బాగున్నాయి. నాకు ఇట్లా వీళ్ళందరూ చెప్తుంటే రేపు పోయి కొనుక్కోవాలనే ఫీలింగ్ వస్తుంది. కొనుక్కో. ఓకే చూడరా ఎన్ని గిల్కలు ఉన్నాయి నీకు. కన్ఫ్యూజ్ అయిపోతుంది అమ్మో సడన్ ఎందుకు కాదు. దీంట్లో ఇది ఉన్నాయి, గిలకలు ఉన్నాయి. అది పీక. బై ది వై దర్శన్ ఆ పీపీ సౌండ్ అస్సలు నచ్చబోతాండ, కానీ కూతురు కోసం ఇప్పుడు తనే పీపీ పీపీ అంటున్నాడు చూడండి. సో ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.